హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్. నేను మీ సమత. మరి పండుగ అంటే చాలండి, ఎలాంటి పిండి వంటలు చేసుకోవాలి అని చెప్పి అందరూ ఆలోచనలో ఉంటారు కదా. మరి ఆ పిండి వంటల్లో ఒకటైన జంతికలు, అదేనండి మురుకులు ఏ విధంగా చేయాలో ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నాను. సో ఇది చాలా సింపుల్ ప్రొసీజర్ అనమాట. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా క్రంచీగా ఉన్నాయో. సో కొన్ని టిప్స్ ఫాలో అయితే కనుక పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి. మరి ఈ జంతికలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామా. వీటి కోసము నేను 2 గ్లాసుల బియ్యం పిండి తీసుకుంటున్నానండి. సో మీరు ఇంట్లో పట్టించిందైనా సరే, మార్కెట్లో దొరికిందైనా పర్వాలేదు. నెక్స్ట్ దీంట్లోకి 1/2 కప్పు పుట్నాలు తీసుకుంటున్నానండి. వీటిని జార్లోకి వేసుకొని సన్నగా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇక్కడ మీరు ఈ పుట్నాల వల్ల ఏంటంటే జంతికలు మంచిగా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయన్నమాట. సో దానికోసం ఈ విధంగా పుట్నాల పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ దీంట్లోకి ఈ విధంగా ఒక 1 స్పూన్ వామని చేతితో నలిపేసుకొని వేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి 1 స్పూన్ నువ్వులు వేసుకోవాలి. తర్వాత వేడిగా ఉన్న నూనె కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకోవచ్చు. దీనివల్ల క్రంచీగా వస్తాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఒకసారి మంచిగా కలిపేసుకుందాము. నెక్స్ట్ దీంట్లోకి వేడి చేసుకున్న వాటర్ని చూసుకుంటూ వేసుకోండి. సో ఇక్కడ నేను 2 గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నాను కదా. సో దీంట్లోకి 1 గ్లాస్ వేడి వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. సో చూసుకొని జాగ్రత్తగా కలుపుకోండి. మరీ మెత్తగా అవుతే కూడా జంతికలు కరెక్ట్గా రావన్నమాట, నూనె ఎక్కువగా పడుతుంది. సో చూస్తుంది కదా, ఈ విధంగా సరిపడా వాటర్ వేసుకొని ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని పైన ఒత్తేసుకొని దీన్ని కవర్ చేసుకొని మినిమం 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. సో దీంట్లో ఉన్న ఈ వేడికి పిండి మొత్తం మగ్గిపోయి పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు అవుతుందన్నమాట. సో ఇలా పక్కన పెట్టేసుకుందాము. సో 1/2 అవర్ తర్వాత చూస్తే ఈ విధంగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, అప్పటికి ఇప్పటికి మెత్తబడిపోయింది పిండి. సో మళ్ళీ ఒకసారి పిండిని మొత్తం ఈ విధంగా తీసుకొని మొత్తం కలిపేసుకొని ముద్దలాగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇవే కాదండి, మన ఛానల్లో ఇంకా పిండి వంటలు చాలా వెరైటీస్ కూడా చేశామన్నమాట. సో దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. కడాయి పెట్టుకుందామండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయినాక సిమ్లో ఉంచుకొని పెట్టేసుకుందాము. సో నేను ఈ జంతికలను ఈ విధంగా స్టార్ షేప్లో ఉన్న బిళ్ళను తీసుకొని ఒత్తుకుంటున్నాను. సో ఈ విధంగా ఆయిల్ వేసుకుంటే ఏంటంటే పిండి అనేది లోపల వీటికి పట్టకుండా ఉంటుందన్నమాట. సో ఈజీగా స్మూత్గా కిందికి దిగుతుంది. సో అందుకని ఈ విధంగా కొంచెం ఆయిల్ రాసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా బాగా ఒత్తుకొని పెట్టుకుంటే జంతికలు స్మూత్గా చేసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఈ విధంగా గొట్టంలోకి పెట్టేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. సో స్టార్టింగ్లో ఉన్న కొంచెం పిండిని తీసేసి ఒత్తుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ జంతికలను ఈ విధంగా నేను రౌండ్గా చక్రాల్లాగా ఒత్తుకుంటున్నాను. సో ఒక ప్లేట్ పైన నూనె రాసుకొని ఈ విధంగా రౌండ్గా తిప్పుకుంటూ ఒత్తుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. సో ఇలా రౌండ్గా అన్నీ ఒకే సైజులో ఉండే విధంగా చూసుకోండి. అండ్ స్టార్టింగ్ పాయింట్ అయితే ఎక్కడ ఉంటుందో అలా దాని ఆపోజిట్లోనే ఎండింగ్ పాయింట్ ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. సో అలా అప్పుడు కరెక్ట్గా పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో జంతికలు వస్తాయి. సో చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా నీట్గా వస్తుందో. సో అలా మీరు ఒత్తేటప్పుడు కిందికే ఉంచి ఒత్తండి, పైకి తీసుకొచ్చి ఒత్తితే అది మధ్యలో కట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇలా సెట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఆయిల్ వేసుకునేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా వేడిగా ఉండొద్దండి. బాగా వేడైన తర్వాత సిమ్లో ఉంచుకొని వేసుకోండి. అప్పుడే జంతికలు లోపలి వరకు కాలుతాయి. దీంట్లో పసుపు అనేది కొంచెం చూసి జాగ్రత్తగా వేసుకోవాలి. మీరు ఎక్కువ వేసుకున్నారనుకోండి కాలేది కరెక్ట్గా తెలియదు మనకి. సో డార్క్ కలర్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట జంతికలు. అందుకని డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు సిమ్లో ఉంచి నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఈ విధంగా చాలా స్లోగా కాల్చుకుంటే లోపలి వరకు పర్ఫెక్ట్గా కాలుతుంది.
పిండి పిండిగా ఉండదన్నమాట. సో ఇలా జంతికలు ఒత్తుకునేటప్పుడు అన్నీ ఒకే రౌండ్గా ఒకే సైజులో ఉండే విధంగా చూసుకుంటే చూడ్డానికి చక్కగా అందంగా కనిపిస్తాయి అన్నమాట. సో ఈ విధంగా ఇంట్లోనే స్నాక్స్ ప్రిపేర్ చేసి పెడితే పిల్లలకి బయట స్నాక్స్ అవాయిడ్ చేయొచ్చండి. సో మీ ఇంట్లో జంతికలు ఈ విధంగానే ప్రిపేర్ చేస్తారా? ఇంకేమైనా టిప్స్ ఉంటే కామెంట్ సెషన్లో నాకు మెసేజ్ చేయండి, నేను కూడా ఫాలో అవుతాను. అంతేకాదు మన వ్యూస్ అందరికీ కూడా హెల్ప్ అవుతుంది. సో చూస్తున్నారు కదండి, సో ఇలా అన్నమాట అన్నీ కూడా ఒకే విధంగా ఉండే విధంగా కాల్చుకోవాలి. సో దీంట్లో ఆయిల్ వేసినప్పుడు లైట్ కలర్ ఉంటుందండి, బట్ బయటికి వచ్చాక ఇవి డార్క్ కలర్లోకి చేంజ్ అవుతాయన్నమాట. సో ఈ విధంగా కాల్చుకుంటే క్రంచిగా ఉంటాయి, కరకరలాడుతూ ఉంటాయి, తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. సో మీరు ఉప్పు కారం అనేది మీ క్వాంటిటీని బట్టి మీకు తగినంత చూసి వేసుకోండి. చూసారు కదండి ఎంత కరకరలాడుతూ క్రంచిగా ఉన్నాయో. సో ఈసారి సంక్రాంతికి ఈ జంతికలు మీ ఇంట్లో చేసుకొని ఏ విధంగా వచ్చాయో నాతో షేర్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరొక మంచి రెసిపీతో మళ్ళీ మనం మై హోమ్ మై చాయిస్లో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు నమస్తే, థ్యాంక్ యూ.